యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్రధానంగా మేము ఎందుకు ఈ డిమాండ్స్ ఇస్తున్నాం అంటే ఏంటి మీ డిమాండ్స్ చెప్పండి ఫస్ట్ క్లారిటీగా. మీరు ఏం కోరుతున్నారు? ఫస్ట్ మొదటి డిమాండ్ వచ్చేసి 1:100 గ్రూప్ 1లో, సెకండ్ వచ్చేసి గ్రూప్ 2లో మాకు పోస్టుల పెంపు, అదేవిధంగా గ్రూప్ 3లో కూడా పెంపు కావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 డిమాండ్లను ఎందుకు చేయాల్సి వచ్చింది ఇక్కడ అంటే, వేరే వేరే జాబ్లు ఉన్న వాళ్ళు కూడా ఇది అత్యుత్తమైన సర్వీస్. ఇక్కడ మన తెలంగాణ స్టేట్కి అయినా కానీ ఏ స్టేట్కి అయినా ఆ స్టేట్ జాబ్లలో ఇది అత్యుత్తమైన. సో మనం ఇక్కడ ఎందుకు లాస్ అవుతున్నామంటే, గతంలో 2 సార్లు మనకు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇక్కడ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ రోజు, అంటే ఇది యునైటెడ్ ఏపీ కంటే ముందు నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ తప్పిదం ఎక్కడ జరిగిందంటే గత ప్రభుత్వంలో జరిగింది. అంటే మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఉండి ఇప్పుడు ఏంటంటే కొంతమంది మా ఎంప్లాయీ సోదరులు కూడా ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండి వీళ్ళు ఎగ్జామ్ని సరిగ్గా రాయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఇవ్వలేదు, హాలిడేస్ ఇవ్వలేదు వాళ్ళకి. సో డైరెక్ట్ వచ్చి రాయడం వల్ల ఏంటంటే అసలు ఆస్పిరెంట్ లాస్ట్ టైం క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఈసారి కాలేకపోతుంది. అదేవిధంగా ఏంటంటే గత ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు ఏంటంటే 2011 వచ్చిన నోటిఫికేషన్ 2016లో ఫీల్ అయింది. అంటే ఆ 2011లో వచ్చిన నోటిఫికేషన్కి ఇప్పటికీ చాలా గ్యాప్ ఉంది. కాబట్టి సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయలేకుండా వయోపరిమితి పెరిగిపోతూ ఉంది. కాబట్టి అవకాశం కోల్పోతారని చెప్పేసి ఆ రోజు మాట్లాడినప్పుడు, ఆ రోజు మన సీఎం డిప్యూటీ సీఎంకి కరెక్ట్ అనిపించినప్పుడు ఈ రోజు ఎందుకు అనిపించట్లేదు అదే మాట? అంటే మళ్ళీ మీరు వెళ్ళి గుర్తు చేయడమా లేకపోతే ఏదైనా ముందుకు తీసుకెళ్ళడం చేశారా? యాక్చువల్లీ ఏంటంటే చెప్పడం చేశాము. ఎందుకంటే మనకు కోమటిరెడ్డి సార్ గారికి, జిల్లా శ్రీధర్ బాబు సార్కి, అలాగే వేరే వేరే ఎమ్మెల్యేలకి ఇక్కడక్కడ వేరే వేరే డిస్ట్రిక్ట్లో కలిశారు మా నిరుద్యోగ సోదరులు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ప్రధానంగా మాట దాటేస్తుంది ఏంటంటే, మేము ఎలాగో క్యాలెండర్ ఇస్తున్నాం కదా ఇదని చెప్పేసి చెప్తా ఉన్నారు. క్యాలెండర్ అనేది ఈ ఎగ్జామ్ జరిగడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టినప్పుడు మాకు ఇక్కడికి వయసు ఏంటి 30 దాటిపోయింది. అప్పుడు మేము లాస్ అవుతా ఉన్నాం. అందుకనే మేము ప్రధానంగా కోరే డిమాండ్ ఏంటిదంటే, యూపీఎస్సీ సెంటర్లో ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి, ఇక్కడ మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక విద్యార్థికి అంతే ఇంపార్టెంట్. సో మేము ఇక్కడ ఉండి సస్టైన్ అవ్వలేము. కాబట్టి మాకేంటిదంటే కొంచెం పెంపుదల చేసి మాకు పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో వేస్తే మాకు వెసులుబాటు కల్పిస్తుంది. మళ్ళీ గ్రూప్ 1 ఇంకో విషయం ఏంటంటే 1:100 ఇవ్వడం వల్ల 563 ఉద్యోగాలే వస్తాయి, కానీ అందరికీ పోస్టులు పెరగట్లేదు. కాబట్టి ఇక్కడ రాసుకునే వెసులుబాటు వస్తుంది. దానివల్ల మీకు